సచిన్ టెండూల్కర్ ఈజ్ అ సెల్ఫిష్ ప్లేయర్. ఇది నేను అన్నమాట కాదు భయ్య, చాలామంది అన్నమాట. దానికి కూడా రీజన్ లేకపోలేదంటే ఉంది. ఇక వెంటనే నాకు ఇంత కాన్వర్సేషన్లో గ్యారంటీగా కామెంట్స్ వస్తూ ఉంటాయి భయ్య, వేసుకుంటూ ఉంటాను నేను ఏడికాడికి. బట్ వాళ్ళకైతే ఒక మాట చెప్పాలనుకుంటున్నా భయ్య, కానీ పూర్తి ఒక్కసారి వీడియో మొత్తం చూడండి. చూసిన తర్వాత మీకు నెగిటివ్ అనిపిస్తే అప్పుడు కామెంట్ చేయండి. కొంతమంది అంటారు నీ క్రికెట్ లేకుండానే ఏదో ఊరికే వీడియో చేస్తున్నట్టు. మీ అందరికీ రెండు విషయాలు తెలియదు భయ్య, ప్రతి దాంట్లో ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది. అలా అని చెప్పేసి మొత్తం ప్లస్ చెప్పడం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి నా అభిప్రాయం. నేను మాత్రం పక్కా ఒప్పుకుంటాను భయ్య, సచిన్ ద గాడ్ ఆఫ్ క్రికెట్, ఇది గ్యారంటీ. క్రికెట్ అంటే ఇష్టం ఏర్పడడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ సచిన్, ఇది ఖచ్చితంగా ఒప్పుకున్నా భయ్య. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న ఒకే వ్యక్తి సచిన్ టెండూల్కర్. ఈయనకున్న రికార్డ్స్ బ్రేక్ చేయడం ఎవరి వల్ల కాదు. రన్స్, సెంచరీస్, మ్యాచెస్, బౌలింగ్, ఒక ఆల్రౌండ్ 6 వయసులో ఇంటర్నేషనల్ ఆడిన వ్యక్తి. ఇప్పటికీ సచిన్ ఉన్న క్రేజ్ ఎప్పుడులాగానే ఉంది. ఆయనకి ఇంకో పేరు కూడా ఉంది భయ్య, సెంచరీస్ బాధపడని చెప్పేసి. ఇది నేనన్నమాట కాదు భయ్య, మా విలేజ్ చాలామంది అన్నమాట. ఇదే ముచ్చట బయటికి వెళ్ళినప్పుడు కూడా ఇదే జరిగింది. అంటే నిజమా అబద్ధమా అని చెప్పేసి కొన్ని ఇన్సిడెంట్స్ అయితే కనిపించినాయి భయ్య. నేను కొన్ని మ్యాచ్ చూశాను, నాకు కూడా కొన్ని అనిపించినాయి. అదే మీతోటి ఇప్పుడు షేర్ చేద్దాం అనుకుంటామంట. సచిన్ ఒకటే స్వార్థపడు అని అని చెప్పేసి నాకు డైలాగ్ కొడతారు భయ్య. 2 ఫ్యాన్స్ కూడా మాట్లాడుకుందాం. సచిన్తో పాటు ఓపెనర్గా డేరింగ్ అండ్ డాషింగ్ పర్సన్ వీరేంద్ర సెహ్వాగ్. ఆయన గురించి చాలామంది వినే ఉంటారు. ఒక్కసారి ఆయన ఇన్నింగ్స్ చూడండి భయ్య. ఒక్కసారైనా ఆయన దేశం కోసం ఆడుతాడా, తన కోసం ఆడతా అని చెప్పేసి మీకు అర్థమవుతుంది. మీలో ఉన్న ప్రజెంట్ జనరేషన్కి తెలుసో తెలియదు కానీ భయ్య, మా జనరేషన్ మాత్రం సెహ్వాగ్ అంటే తోపు తురుము. ప్రతి ఒక్కరు చాలామంది మ్యాచ్ చూసి మాత్రం కేవలం సెహ్వాగ్ గురించి భయ్య. సెహ్వాగ్ ఓడిన తర్వాత ఆ మ్యాచ్పై పెద్ద దాదాపు ఇంట్రెస్ట్ పోతుంది, ఇది గ్యారంటీ. ఇలా ఎందుకని అన్నారు భయ్య, ఆయన వచ్చాక కొట్టామా ఉన్నామా పోయాం అన్నట్టు ఉంటుంది భయ్య. ఉన్నంతసేపు స్కోర్ వేగం ఆటోమేటిక్ పెరిగిపోతూ ఉంటుంది. అన్న 10 ఓవర్స్ ఉన్నారంటే చాలు, మ్యాచ్ మనదే గ్యారంటీ. ఇది డిఫరెన్స్ కొంచెం చెప్పడానికి భయ్య. ఇలా మాట్లాడడానికి కారణం లేకపోదు. సచిన్ గారు ఆడిన కొన్ని ఇన్నింగ్స్ చూస్తే సెల్ఫిష్గా ఆడారా లేదని చెప్పేసి మీరు డిసైడ్ అవ్వండి. ఈ వీడియోలోకి వెళ్ళిపోతాం. నెంబర్ 1 పాయింట్, సెంచరీ కోసం బాల్స్ మింగడం భయ్య. ఇది నిజమా అబద్ధమా అంటే ఒక్కసారి హైలైట్స్ కాకుండా ఒరిజినల్ మ్యాచ్ని 90 తర్వాత ఎలా ఆడారో చూస్తే మీకు అర్థమవుతుంది. సచిన్ గారు 90 రన్స్ తర్వాత అట్లీస్ట్ 2 ఓవర్స్ అయినా సరే డాట్స్ ఆడతారు భయ్య. ఇది చాలా మ్యాచ్ చూశాను. 45 90 రన్స్ తర్వాత సింగిల్తోనే సెంచరీ చేస్తారు. ఇది ఇప్పుడు మీరు ఖచ్చితంగా అంటారు డాట్స్ ఆడడం కూడా తప్పేనా భయ్య అంటే, డాట్స్ అని తప్పు కాదు భయ్య, బట్ ఇన్నింగ్స్ చూసుకుంటూ ఉండాలి. ఒక్కోసారి ఒక్క రన్ను కూడా మ్యాచ్ని డిసైడ్ చేస్తుంది. అలా అని చెప్పి సెంచరీ కోసమే సింగిల్ తీయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి నా అభిప్రాయం. ఇది అంతకడానికి ఏం లేదు. నెంబర్ 2, 100వ సెంచరీ కోసం ఫామ్ లేకున్నా కూడా సెంచరీ కోసం టీంలను ఉన్నించుకోవడం. ఇది చాలా వరకు వినిపించిన మాట భయ్య. అప్పట్లో అసలు ఏం జరిగిందో మాట్లాడుకుందాం భయ్య. March 16, 2012, ఇది గుర్తుపెట్టుకోండి. ఆసియా కప్. సచిన్ 100 ఇంటర్నేషనల్ సెంచరీ అగైన్స్ట్ బంగ్లాదేశ్, ఢాకా. 147 బాల్స్, 114 రన్స్. ఇక్కడ చూస్తే బాల్స్ ఎక్కువ, రన్స్ తక్కువ ఉన్నాయి. సెంచరీ కొట్టాడు కదా భయ్య అంటారు, కానీ మీకు తెలుసా భయ్య ఈ మ్యాచ్ మనం ఓడిపోయాం. ఈ మ్యాచ్ ఓడిపోవడం వల్ల మనం ఫైనల్స్కి వెళ్ళలేకపోయాం భయ్య. పోయిపోయి అది కూడా బంగ్లాదేశ్ చేతిలో. 138 బాల్స్ ఆడి 100 చేయడం, వికెట్ లేకుండా స్లో ఆడిన పర్లేదు కానీ భయ్య, కానీ బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోవడం అనేది చాలా బాధించింది ఇండియన్ ఫ్యాన్స్కి ఆ టైంలో. అప్పట్లో దీన్ని చాలా వరకు అయితే సెల్ఫిష్ నాకైతే అన్నారు భయ్య. ఇది నాకైతే అది కూడా అనిపించింది. నాకైతే మీకే అనిపించింది, మీకు కామెంట్ అయిపోయి నాకు. నెంబర్ 3, 1996 వరల్డ్ కప్ 2 మార్చ్, శ్రీలంక వర్సెస్ ఇండియా, ఢిల్లీ. ఈ మ్యాచ్లో సచిన్ 137 బాల్స్ ఆడి 137 రన్స్ చేశారు. మెయిన్ 1 బాల్కి 1 రన్. ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే భయ్య, 50 ఓవర్స్ 3 వికెట్స్ మాత్రమే కోల్పోయి 271 రన్స్ మాత్రమే చేసింది ఇండియా. సచిన్ ఒకటే కాదు భయ్య, మనోజ్ ప్రభాకర్ 36 బాల్స్ 7 రన్స్, సంజయ్ మంజేకర్ 46 బాల్స్ 32 రన్స్, అజారుద్దీన్ 80 బాల్స్ 72 రన్స్. నాకైతే ఈనింగ్ చూస్తే మాత్రం సచిన్ ఒకటే కాదు, అందరు స్వార్థంగా అయితే ఆడరు భయ్య. ఫైనల్గా అయితే ఈ మ్యాచ్ శ్రీలంక 6 వికెట్స్ తేడాతో గెలిచింది. ఆఖరికి కప్ కొట్టింది కూడా శ్రీలంక అనుకోండి. నెంబర్ 4, 2004 సిడ్నీ టెస్ట్ విత్ ఆస్ట్రేలియా. ఈ టెస్ట్ మ్యాచ్ అనేది డ్రాగా ముగిసింది. చాలామంది అనే మాట ఏంటంటే సచిన్ ఇన్నింగ్స్ యాక్చువల్లీ ఇండియా స్కోర్ వచ్చేసి 705 ఫర్ 7 రన్స్గా డిక్లేర్ చేసింది. అంటే 2 డేస్ మ్యాచ్ మొత్తం ఒక ఇన్నింగ్స్ తోటే అయిపోయింది. నెక్స్ట్ ఆస్ట్రేలియా వచ్చేసి 474 రన్స్కి అవుట్ అయింది. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో ఇండియా 211 ఫర్ 2కి డిక్లేర్ చేసింది. బట్ ఫైనల్గా ఆస్ట్రేలియా 357 ఫర్ 6 తోటి ముగించి మ్యాచ్ని డ్రాగా కంప్లీట్ చేసింది. అప్పట్లో అందరూ అనే మాట ఏంటంటే ముందే మ్యాచ్ డిక్లేర్ చేసి ఉంటే మ్యాచ్ మనదే అయ్యేది కదా అని చెప్పేసి. ఈ మ్యాచ్లో సచిన్ గారు 436 బాల్స్ ఆడి 241 రన్స్ చేసి నాట్అవుట్గా నిలిచారు. అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో 89 బాల్స్ ఆడి 60 నాట్అవుట్గా నిలిచారు. హైలైట్ విషయం ఏంటంటే భయ్య, రాహుల్ ద్రావిడ్ 91 రన్స్ తోటి నాట్అవుట్గా ఉన్న టైంలో సెంచరీ పూర్తి చేయకుండానే డిక్లేర్ చేశారు భయ్య. ఒక్క ఇన్నింగ్స్ బట్టి మనల్ని డిసైడ్ అయినా కరెక్ట్ కాదని చెప్పేసి నా అభిప్రాయం భయ్య. బట్ వాట్ ఎవర్, ఆయన ఒక లెజెండ్, క్రికెట్ లెజెండ్ అంటే సచిన్ గారు మాత్రమే. బట్ మీ అభిప్రాయం అంటే కింద కాన్సెప్ట్ చేయకండి భయ్య. బట్ ఏం చెప్పినా సరే కొంచెం మంచిగా చెప్పండి, మరీ దారుణంగా పెట్టకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. ఇఫ్ యూ లైక్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.